హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు శుక్రవారం కదండి, అమ్మవారికి ప్రసాదం చేశాను, బెల్లం పరమాన్నం. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 5 గుప్పెళ్ళు బియ్యము, 1 గుప్పెడు కందిపప్పు కడిగి నానబెట్టానండి. కిస్మిస్లు, జీడిపప్పు, 2 కుందులు బెల్లం, యాలక్కాయలు, 1 లీటర్ పాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు మొత్తం పోసేయాలండి. పాలు బాగా పొంగేంత వరకు ఆగాలి. ఇది పచ్చకర్పూరం అండి. ఈ పచ్చకర్పూరం పొంగల్లో వేస్తే గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసుకుంటే చాలు. ఇవన్నీ ఇలా పాలు ఇప్పుడు బాగా పొంగినాయండి. ఈ పొంగినప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం పప్పు కలిపి పెట్టుకున్నాం కదా, కడిగి పెట్టుకున్న బియ్యం అవి వేయాలి. ఈ పాలతోటే ఉడకాలండి. ఈ బియ్యము పప్పు మొత్తం పాలతోటే ఉడకాలి. కలుపుతూ ఉండాలండి మధ్యలో, లేదంటే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాలు మంచిగా ఉడుకుతుంది కదండి, బాగా ఉడికిపోవాలి. అది ఉడికేలోపు బెల్లం కరగబెట్టుకోవాలండి, ఎందుకంటే దాంట్లో రాళ్ళు వస్తున్నాయి. కరగబెట్టి వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దామండి. బెల్లం కూడా మంచి చిక్కగా అవ్వాలి, కొంచెం చిక్కగా అయ్యేంతవరకు మరగబెట్టుకోవాలి. ఇది కప్పు నెయ్యి అండి, ఇందాక చూపించడం మర్చిపోయాను. ఆవు నెయ్యి కప్పు తీసుకున్నాను. ఇంకొంచెం ఉడకాలండి రైస్. మధ్యలో సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ సరిపోతాయి. మ్యాక్సిమం అవసరం ఉండదు. ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం పోసుకోవచ్చు అండి నీళ్ళు. ఈ బెల్లం కూడా కొంచెం చిక్కగా అవ్వాలండి. చిక్కగా అయిన తర్వాత రైస్లో పోసుకుంటే బాగుంటుంది. ఈ బెల్లంలోనే కరగబెట్టేటప్పుడు యాలక్కాయ, పచ్చకర్పూరం అండి 2 కలిపేసాను. ఇది కొంచెం చిక్కబడాలండి. ఇంకా ఇప్పుడు వడపోసుకుందాము. చిక్కగా ఉంది కదండి ఇది బెల్లం పాకం. వడపోసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా పోద్దాము. కొంచెం కొంచెం ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ వడపోసుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువైపోయినా బాగోదండి, పొంగల్లో టేస్ట్ ఉండదు. అందుకని కొంచెం తక్కువ పోసుకొని చిక్కగా అయిందాక ఉంచాను. నిదానంగా వడపోస్తున్నానండి. ఈ వడపోసుకున్నది పక్కన పెట్టుకొని రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు రైస్ చూసుకుందాము. రైస్ ఉడికిపోయిందండి. కొన్ని పాలు ఉన్నాయి కదా, ఎగర పెడదాము. ఇంకొంచెం చిక్కగా అవనిద్దామండి. కలుపుకుంటూనే ఉండాలి.
లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతే బాగోదండి. పాలు చిక్కగా అయిపోయినాయి, బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇది కూడా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి. చిక్కటి పాలు కదండి, చుట్టూ సైడ్కి మలాయి పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి, ఆవు నెయ్యి. పొంగల్లో నెయ్యి వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. నెయ్యి కొంచెం ఎక్కువే ఉంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకని నేను కొంచెం నెయ్యి ఎక్కువే వేస్తాను. మళ్ళీ పలచగా అయిపోయింది కదా, మళ్ళీ చిక్కబడాలండి. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. నిదానంగా ఉడకాలండి, ఇది స్లో ఫ్లేమ్లో పెట్టి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా దగ్గరగా అవ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఈ పొంగల్లో కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి. మన గుళ్ళో ప్రసాదం ఉన్నట్టు ఉంటుంది టేస్ట్, అంత బాగుంటుంది. ఇంకంతేనండి, అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ప్రసాదం అమ్మవారికి నివేదించడం కోసం అండి, అడుగున గిన్నెలో అరిటాకు వేశాను, చిన్న ముక్క. ఇప్పుడు పొంగల్ వేస్తున్నాను. ప్రసాదం కదండి, అందుకని పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేశాను. ఇంకా అమ్మవారికి నివేదించడమేనండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి.